సాయంత్రం ఫ్రెండ్స్తో ప్లాన్ అయితే రెడీ. మేడం గారు వస్తే మంచిగా మతలబు చేసి ఫ్రెండ్స్తో పార్టీకి బయటికి వెళ్ళాలి. ఏంటి ట్రిమ్ముకు రెడీ అయి కూర్చున్నారు ఆదివారం పూట? అదా ఊరికే ఆదివారం కదా, బోర్ కొట్టింది. రెడీ అయ్యి కూర్చుంటే ఎలా ఉంటుందో చూద్దామని అందుకే రెడీ అయ్యా. నిజం చెప్పండి, నేను నమ్మను. ఏదో ప్లాన్ చేశారు. నిజంగానే ఊరికే రెడీ అయ్యి కూర్చుంటే ఎలా ఉంటుందో చూద్దామని. ఆదివారం ఎంత ట్రిమ్ముగా ఎందుకు రెడీ అయి కూర్చుంటారు నాన్న? మీరు ఫ్రెండ్స్ తో ఏదో ప్లాన్ చేశారు కదా? లేదే, మీ ఆడవాళ్ళకి 6th సెన్స్ ఎక్కువ అనుకున్నాం కానీ నీకు మరీ ఎక్కువనండి బాబు. 6th సెన్స్ కాదమ్మా, మీరు కొట్టుకున్న సెంట్ వాసన నాకు వంటింట్లో తాలింపును కూడా డామినేట్ చేసింది. అప్పుడే నాకు ఏదో డౌట్ వచ్చింది. మీరు ఎలాగో బయటికి వెళ్తున్నారు కదా, ఆ ప్లాన్ అయితే మారదు. సో నాకు ఒక చిన్న హెల్ప్ చేసి పెట్టండి. ఏం చెప్పమ్మా బంగారం, ఏం కావాలి నీకు చెప్పు. చూసారా సార్ డబుల్ యాక్షన్. కొంచెం మినపప్పు శనగపప్పు తెచ్చి పెడతారా? వస్తూ నేను ఫ్రెండ్స్ తో బయటకు వెళ్తున్నాను రా. అవన్నీ నాకు తెలీదు. నేను చెప్పిన లిస్ట్ అయితే తేవాల్సిందే. ఇంకా ఎక్స్ట్రా లిస్ట్ వాట్సాప్ లో కూడా మెసేజ్ చేశాను. సో అవన్నీ పట్టుకొని వచ్చేయండి వస్తూ. ఆహా, విధాడింద్రా నీతో వింత నాటకం. ఉన్నదొక్కటి అయినది ఒక్కటి బోల్తా కొట్టిందిలే బుల్బుల్